బంగారము నా బంగారము నేను దిక్కరని కానీ లేచిన నన్ను ఊరుకుంటూ పంటలేవు. ఎంత దేశమైనా పర్లేదు నేను తెచ్చుకుంటానే ప్రతి ఒక్క ఛానల్కి దండం పెట్టుకుంటూ చెప్పిన మేడం. కొనాకరు మా అక్కను బాడీ తెచ్చుకున్నాం మేడం, నేను బతికి తెచ్చుకుంటా అనుకున్నాం మేడం. కొంతమంది మూట కట్టి పీనుతోటి పంపుతురని 25 లక్షల రివార్డు తీసుకొని వస్తుంది. పైసలకు ఆశపడిపోయి వాళ్ళ చెల్లె తెచ్చుకుంది, వాళ్ళ చెల్లె పోతేనే అంత ధైర్యం చేసి పోయిందని కూడా అనుకుంటారు మేడం. కానీ నాకు మా అక్క తెలియదు మేడం, మా అక్క నన్ను చూడలేదు మేడం, మా అక్క నేను చూడలేదు మేడం. కానీ నువ్వు అండనే ఉండి మాకు చంపాను ఈ బిడ్డనండి, మాకు అండ పోయి నువ్వు కట్టం చేసుకొచ్చి మాకు ఈ బిడ్డ మేము తింటామండి. తను చివరి కంట చివరి శ్వాస వరకు తను అక్కడే నిలబడి చివరి నెత్తులు వెలిగించిన తర్వాతనే తను మళ్ళీ ఇక్కడికి రావడం. అంత గుండె తిట్టు ఎంతమందికి ఉంటుంది? బహుశా ఆ తల్లి పాలు అంత గొప్పవనుకుంటాను. కామ్రేడ్ భాగ్య తన గురించి మాకు తెలిసిన మిత్రులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తను చిన్న పిల్లగా ఉన్నప్పుడు మాకు ఇట్లా ఇంటికి పోయినప్పుడు మా ఒడిలో కూర్చునేది, మాతో ముచ్చట్లు చెప్పేది అనేటువంటి మాటలు వింటూ వస్తున్నాం. మెతుకు సీమలో ఎంతో మంది అమరుల త్యాగం ఉన్నది, ఒకరా ఇద్దరా, అనేక మంది అమరులు. కామ్రేడ్ సుభాష్ అన్న, కామ్రేడ్ సంజీవ్ అన్న, కామ్రేడ్ రియాజ్, కామ్రేడ్ భాగ్య, ఇట్లా అనేక మంది అమరవీరులను కన్న తల్లి ఈ మెతుకు సీమ గడ్డ. ఇదే ప్రాంతంలో అనేక పోరాటాలు, ఆ పోరాటాల పైన తీవ్ర నిర్బంధాలు, ఆ నిర్బంధాలను సైతం ధిక్కరిస్తూ సాగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాలలో కొన్ని విజయాలు, అందులో కొన్ని ద్రోహాలు, కొన్ని మోసాలు, ఇట్లా ఎన్ని రకాలుగా ఆటంకమైన, ఎన్ని రకాలుగా వెంటాడినా వాటిని సైతం ధిక్కరిస్తూ సాగినటువంటి ఎంతో మంది అమరుల త్యాగం ఇక్కడ ఉన్నది. ఆ అమరుల త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసమే, వాళ్ళని స్మరించుకోవడం కోసమే పెట్టినటువంటి సభ. వాళ్ళని స్మరణ అంటేనే వాళ్ళని త్యాగాలను ఎత్తిపట్టడం, వాళ్ళని త్యాగాలను కీర్తించడం, వాళ్ళు మన ముందుంచినటువంటి ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడం. ఇవాళ మనం చూస్తా ఉన్నాం, డీలిమిటేషన్ కి విమెన్ బిల్లుకి సంబంధం ఏంటో తెలియకుండా 50% రిజర్వేషన్ కావాలని కోరుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పితృస్వామిక సమాజంలో మహిళలకు ఉన్నటువంటి స్థానం ఏమిటో, మహిళల పోరాటాలు ఎంత ముందుకొచ్చినా ఆ మహిళల పైన ఎంత వివక్షత ఉందో, ఆ వివక్షతల్ని, అసమానతల్ని, ఇబ్బందుల్ని, పీడనని, దోపిడీని ఎదిరించడానికి మాట్లాడడం కూడా నేరం అయిపోతున్నటువంటి సందర్భం. అసలు ప్రశ్నే ఉండకూడదు అంటున్నటువంటి సందర్భం ఇది. కానీ మనం మెదడున్నటువంటి మనుషులం కదా, మెడకాయ మీద తలకాయ ఉన్న వాళ్ళకి మెదడు ఉంటుంది. ఆ మెదడున్న వాళ్ళు మాట్లాడతారు, మెదడున్న వాళ్ళు ప్రశ్నిస్తారు, ఇబ్బందుల్ని ఎదుర్కొనేటువంటి వాళ్ళు ప్రశ్నించకుండా ఎదుర్కొంటారు. ఆ ప్రశ్నే ఉండకూడదు అనుకుంటే ఎట్లా? నిజంగా ఏదైనా ఉండకూడదు అని అనుకుంటే ఈ సమాజంలో దోపిడీ ఉండకూడదు, ఏదైనా ఉండకూడదు అనుకుంటే పీడన ఉండకూడదు, ఏదైనా ఉండకూడదు అనుకుంటే వివక్షతలు ఉండకూడదు, ఏదైనా ఉండకూడదు అనుకుంటే అసమానతలు ఉండకూడదు. ఇవన్నీ యథాతథంగా ఉండాలి, కానీ ప్రశ్నించడం మాత్రం ఉండకూడదు అంటే ఎట్లా కుదురుతుంది అని ఆలోచించిన వాళ్ళే కామ్రేడ్ భాగ్య లాంటి వాళ్ళు. అందుకే కామ్రేడ్ భాగ్య ఆమె చంపుకుంటే చంపుకోండి, కానీ నేను వెనకడుగు వేసేది లేదు అని చెప్పేసి ముందుకే పోయింది తప్ప తను వెనకడుగు వేయలేదు.
అందుకే ఆమె అమరురాలైంది. ఆ అమరత్వాన్ని మనం కీర్తిస్తున్నాం. ఆమె త్యాగాన్ని మనం ఎలుగెత్తి చాటుతున్నాం. కామ్రేడ్ భాగ్య జోహార్, జోహార్ కామ్రేడ్ భాగ్య, జోహార్ కామ్రేడ్ భాగ్య. రూపీ అలియాస్ రంగబోయిన భాగ్య వాళ్ళ చిన్న చెల్లె మనతో ఉన్నది. సో రూపీ అజ్ఞాతంలోకి వెళ్ళినప్పుడు తన వయసు 3 సంవత్సరాలు. సో ఈ చెల్లెమ్మకి ఏం తెలియదు, కానీ అక్క గురించి ఏదో చెప్పాలనుకుంటుంది. ఒకసారి అడుగుదాము. నమస్తే అమ్మా. నమస్తే నీ మేడం. పేరు? మమత. మమత. చెప్పమ్మా. మేడం, నాకు బుద్ధి తెలియనప్పుడు మా అక్క పోయింది. అన్ని బరువు బాధ్యతలు అన్ని మా చిన్నక్కనే చూసుకుంది. మా అమ్మకి అన్నది కానీ మాకు పెంచింది మొత్తం మా అక్క బావనే. నన్ను 10 దాకా చదివించి ఓ ఇంటికి ఇచ్చారు. ఎంత కష్టం వచ్చినా ఎంత సుఖం వచ్చినా మా అక్కతో నేను చేరేసుకున్నా. మా అన్న కూడా అంత ఏం తెలియదు మేడం. మా అక్క మమ్మల్ని కాదనుకొని తోడుబుట్టిన తోడుని కన్నతల్లిని అందరిని వదులుకొని ప్రజల కోసం పోయింది, ప్రజల కోసం పోరాడింది, ప్రజల కోసమే ఆమె ప్రాణం త్యాగం చేసింది. తన లాస్ట్ చివరి కోరిక ఆమెకు ఒక స్తూపం కట్టియాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం మేడం. మా కార్తీక సగం ఏమద్దు మేడం, మా అక్క చివరి కోరిక కదా ఒకటి స్తూపం కట్టియాలని ప్రభుత్వాన్ని మేము పర్మిషన్ కావాలి మేడం. మాకు మేమే కట్టుకుంటాం. రంగబోయిన భాగ్య అత్తమ్మ మనతో ఉన్నారు. భాగ్య గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ మీ పేరు? రామవ్వ. అమ్మ చెప్పమ్మా. భాగ్య తెలివించడానికి ఇక్కడ ఏం లేదు అని నా ఇంట్లో ఉంచుకొని కాన్పు చేస్తే కాళ్ళు గిట్లా వచ్చినాయి మేడం. బొంబాయికి మా వదిలి మా అన్న కష్టపడి మా కోడలు మా అవ్వ కూడా పోయింది, నా మన్మరాలు. దాన్ని కష్టపడి ఇంత మంచిగా చేసుకొచ్చినాక గిట్లా వాయే మమ్మల్ని అందరినీ కాదా అని ఈ అందరిది కోరిక ఇప్పుడు ఒక్కటే కోరిక మాది, గదొక్కటే. దాంది ఏమన్నా రూపకాలం మాకు మేము ఉన్నంత నెట్టుకు అందరు ఉన్నంత నెట్టుకు ఆ రేవంత్ రెడ్డికి కానీ మోడీ సార్కి కానీ కొత్త ప్రభాకర్కి కానీ మా కెరుకుండలని వేడుకుంటున్నాం. ఇక అంతకు తప్ప ఎవరన్నా వాళ్ళు గరీబులన్నీ దయ చూసి ఎవరన్నా ఏమన్నా చేసినా వద్దనలేదు ప్రజలు, అయ్యో గరీబులని. కానీ వాళ్ళని మాత్రం పానమే పోయింది. వాళ్ళని అడగవలసిన పరిస్థితి మాకు లేదు. నువ్వో ఎవరన్నా దయ చేస్తే దానికి ఎవరైనా ఏమనలేము, కానీ మాత్రం పానమే పోయింది. ఇక పానం పోయినాక ఇంకెందుకు మేడం మాకు, కానీ రూపకాలం కావాలి. అది ఒక్కటే మేము వేడుకునేది గవర్నమెంట్ను. పానం పోయినాక కూడా మేము వేడుకునేది గవర్నమెంట్ను రూపమే, గంతే ముచ్చట. మాకు అంతకు తప్ప ఇంకేం లేదు మేడం. ఇయ్యాల కాదు నిన్న కాదు, నిన్నే మొన్న అందరు లొంగిపోయినప్పుడల్లా చూస్తూనే ఉన్నాం. చెప్పరా శవం వచ్చింది. ఇక శవం వచ్చినాక ఏం చెప్తాం మేడం. గది ఒకటే కోరికనే గది. గా కోరిక ఒక్కటి వాళ్ళందరూ దయవాలన పర్మిషన్ ఇయ్యని వాళ్ళందరూ కోరుకునేది గదే. మోడీ దాకా కూడా కోరుకుంటున్నాం. నా బంగారము నేను తిక్కరాని గంటలు ఏడిసిన నన్ను ఊరుకుంటూ గంటలేవు. ఎంత దేశమైనా పర్లేదు నేను తెచ్చుకుంటా అని ప్రతి ఒక్క ఛానల్కి దండం పెట్టుకుంటూ చెప్పిన మేడం. కొనాకరు మా అక్క బాడీ తెచ్చుకున్నాం మేడం, నేను బతికి తెచ్చుకుంటా అనుకున్నాం మేడం. కొంతమంది మూట కట్టి పీనుతోట పంపుతురని 25 లక్షల రివార్డు తీసుకొని వస్తుంది. పైసలకు ఆశపడిపోయి వాళ్ళ చెల్లె తెచ్చుకుంది. వాళ్ళ చెల్లె పోతేనే అంత ధైర్యం చేసి పోయిందని కూడా అనుకుంటు మేడం. కానీ నాకు మా అక్క తెలియదు మేడం. మా అక్క నన్ను చూడలేదు మేడం. మా అక్క నేను చూడలేదు మేడం. కానీ నువ్వు అండనే ఉండి మాకు చంపాను ఈ బిడ్డనండి. మాకు అండ పోయి నువ్వు కట్టం చేసుకొచ్చి మాకు ఈ బిడ్డ మేము తింటామంటే